तेरी यादों में हम बाबा यूं खोए खोए रहते हैं। जिगर में प्यार तुम्हारा संजोए रहते हैं। तेरी यादों में हम बाबा ఓం శాంతి. అవ్యక్త చింతన 28 నవంబర్ 1997లో అవ్యక్త బాప్దాదా వినిపించిన అవ్యక్త మురళి యొక్క సారాంశాన్ని మనం చింతన చేస్తున్నాం. ఈ మురళి యొక్క హెడ్డింగు అనంతమైన సేవకు సాధనం, ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తిపరచడమని బాబా చెప్పారు. ఈరోజు మనం 3వ భాగం వింటున్నాము. గత ఎపిసోడ్స్లో మనం చింతన చేశాము. బాబా మనల్ని అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలు అని సంబోధించారు. అన్నిటికంటే గొప్ప ఆత్మిక వ్యక్తిత్వం ఏమిటి అంటే స్వప్నము సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత యొక్క పర్సనాలిటీ కలిగి ఉండటం. అటువంటి శ్రేష్టమైన ఆత్మిక పర్సనాలిటీ గల పిల్లల్ని చూసి బాప్దాదా చాలా సంతోషిస్తారంట. అంతేకాదు, సంతోషంతో పాట కూడా పాడుకుంటారంట. ఆ పాటను హృదయం గల పిల్లలు మాత్రమే వినగలరు. హృదయాభిరాముడు పాడుకునే పాటలను హృదయం ఉన్న పిల్లలే వినగలరు అని బాబా చెప్పారు. అయితే బాబా చెప్పినట్లుగా ఈ ఆత్మిక పర్సనాలిటీ నాలో ఉందా లేదా అని మనం పరిశీలించుకునేందుకు బాబా ఈ మురళిలో కొన్ని గుర్తులు చెప్పారు. సంపూర్ణ ఆత్మిక పర్సనాలిటీ గల పిల్లల గుర్తులు ఏమిటి అంటే వారి కళ్ళు, ముఖము, నడవడిక, సంకల్పాలు, సంబంధాలు అన్నీ ప్రసన్నత కలిగినవిగా ఉంటాయంట. టెన్షను, అశాంతితో ఉన్నవారు ఇటువంటి పిల్లల ముందుకి వచ్చినప్పుడు ప్రసన్నతతో కూడిన దృష్టి ద్వారా అందరినీ ప్రసన్నంగా చేస్తారు అని బాబా చెప్పారు. బాబా చెప్పారు, అవ్యక్తవతనంలో తండ్రి ఒక స్థానంలో కూర్చుని విశ్వంలో నలువైపులా ఉన్న పిల్లల పాలన చేస్తున్నప్పుడు మీరు ఒక స్థానంలో కూర్చుని తండ్రి సమానం బేహద్దు సేవను చెయ్యలేరా అని మనల్ని బాబా అడిగారు. బేహద్దు వైరాగ్యం రావాలి అంటే మిమ్మల్ని మీరు బేహద్దు సేవలో బిజీగా ఉంచుకోండి అంటున్నారు బాబా. అయితే బాబా చెప్పారు, బేహద్దు సేవ అంటే ఏంటి అంటే బేహద్దు సాకాష్. ఈ సేవను నిరంతరం చేయగలరు. ఇందులో సమయము, ఆరోగ్యం ఇవేమీ కూడా ఆటంకం కలిగించలేవు అని బాబా చెప్పారు. మరి అందరి బ్రాహ్మణాత్మలలో బ్రహ్మబాబా కనిపించాలి. ఇటువంటి సేవ మీరు చేసినప్పుడు సమయం సమీపానికి వస్తుంది అని బాబా చెప్పారు. బ్రహ్మబాబాను చూస్తూనే మీరందరూ బ్రాహ్మణులుగా అయిపోయారు, శ్రమ అనిపించలేదు. ఎందుకు అంటే బ్రహ్మబాబాలో తండ్రి ఇమిడి ఉన్నారు. అదేవిధంగా పిల్లలైన మీరందరూ కూడా బాప్దాదాను మీలో ఇముడ్చుకుని మీ దృష్టి ద్వారా అందరినీ తృప్తిపరచండి అని బాబా చెప్పారు. ఇంకా బాబా చెప్పారు, ఆరోగ్యపరంగా శరీరంతో తిరగలేకపోయినా మనసుతో అయితే తిరగగలరు కదా.
ఈ అనంతమైన సేవ అంటే సాకాస్ ఇచ్చే సేవను చేసేందుకు ఖర్చు కూడా లేదు. వీసా తీసుకోవాల్సిన పని కూడా లేదు. పరుగులు తీయాల్సిన పని అంతకంటే లేదు. పడుకుని కూడా చెయ్యవచ్చు అని బాబా చెప్పారు. ఇప్పుడు ఈ కొత్త పాఠం, కొత్త సేవ చెయ్యండి అని బాబా అంటున్నారు. ఈ విధంగా మనం గత ఎపిసోడ్స్లో బాబా చెప్పిన అవ్యక్తవాణి యొక్క చింతన చేశాము. ఇప్పుడు ఈ రోజుటి భాగం విందాం. బాబా అంటున్నారు, బాప్దాదా ఈ విషయం కేవలం ఎదురుగా ఉన్నవారికే చెప్పటం లేదు, పిల్లలందరికీ చెప్తున్నారు. విదేశాలలో ఎవరైతే వింటున్నారో వారికి కూడా చెప్తున్నారు. శాంతివనంలో వింటున్నా, పైన పాండవ భవనంలో వింటున్నా, విదేశాలలో కూర్చుని వింటున్నా, ఎక్కడ వింటున్నా అందరికీ బాప్దాదా ఒకే విషయం చెప్తున్నారు. ఏమిటి అది? ఇప్పుడు బేహద్దు సేవాదారులుగా అవ్వండి. మీ సమయాన్ని బేహద్దు సేవలో ఉపయోగించండి అంటున్నారు బాబా. బేహద్దు సేవ అంటే సాకాస్ ఇచ్చే సేవ అని బాబా చెప్పారు. బాబా అంటున్నారు, బేహద్దు సేవలో సమయాన్ని ఉపయోగిస్తే సమస్య సహజంగానే పారిపోతుంది అని బాబా అంటున్నారు. ఎందుకంటే బాబా చెప్తారు, మీరు సమస్యను అతిగా ఆలోచిస్తూ సమస్య స్వరూపులుగా అయిపోయినప్పుడు సమాధానం దొరకదు. ఎప్పుడైతే పరిష్కారం దొరకని సమస్యలను పక్కన పెట్టి బాబా స్మృతిలో కూర్చొని బాబా చెప్పినట్లుగా సేవ చేస్తున్నప్పుడు ఆ సమస్యలు సహజంగానే పారిపోతాయి. ఇది మనందరికీ అనుభవమే. బాబా అంటున్నారు, సమస్యలకి వశమైపోయిన ఆత్మలు, బలహీన ఆత్మలు, వారు బ్రాహ్మణాత్మలైనా కావచ్చు, ఇతరులైనా కావచ్చు, అటువంటి వారికి బాబా నుండి డైరెక్ట్గా శక్తి తీసుకోలేరు. శక్తి తీసుకునే స్థితి అనేది ఉండదు. ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా శరీరం వీక్గా ఉంటే వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తారు, శక్తినిస్తారు, ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అదేవిధంగా మీరు కూడా బాబా నుండి తీసుకున్న శక్తులను ఆ బలహీన ఆత్మలకు ఇచ్చి సహయోగం ఇవ్వండి అని బాబా చెప్తున్నారు. వారిలో శక్తులు గుణాలు లేవు, బలహీనులుగా ఉన్నారు. కనుక మీది ఇవ్వండి. బాబా నుండి మీరు ఏదైతే అనుభూతి చేసుకున్నారో అది ఇతరులకు ఇవ్వండి అని బాబా అంటున్నారు. దాతగా అవ్వమని బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అసమర్థతతో ఉన్నారో వారికి మీ సమర్థతనివ్వండి. గుణాల శక్తుల సహయోగం ఇవ్వడం ద్వారా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి అంటున్నారు బాబా. మనం ఈ బ్రాహ్మణ జీవితంలో పరచింతన చేస్తూ ఎవరి కోసమో మన గుణాల ధారణను ఆపకూడదు. ఎందుకంటే ఆ గుణాలు ఎవరివి? బాబావి. ఫలానా వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అనుకుని మనం పరచింతనకు వశమయ్యి గుణాల ధారను ఆపివేస్తే ఆ గుణాలిచ్చిన బాబాను అవమానించినట్లే కదా. కాబట్టి బాబా అంటున్నారు, మీ గుణాల ద్వారా, శక్తుల ద్వారా వారికి సహయోగం ఇవ్వండి, వారిని పైకి లేవనెత్తండి అంటున్నారు బాబా. అప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లిఫ్ట్ కంటే వేగవంతమైన రాకెట్ వంటివి అని బాబా చెప్తున్నారు. ఇక అప్పుడు మీరు పురుషార్థంలో ఎక్కువ సమయం తీయవలసిన అవసరం ఉండదు. మన పురుషార్థం కూడా సహజంగా అయిపోతుందంట. అంటే చూడండి, ఏదైనా ఒక గేమ్ ఆడినప్పుడు అందులో కొన్ని బోనస్ మార్క్స్ ద్వారా లెవెల్స్ అనేవి ఒక లెవెల్ నుండి ఇంకో లెవెల్కి చాలా సహజంగా వెళ్ళిపోతారు. అదేవిధంగా బాబా అంటున్నారు, ఎప్పుడైతే పిల్లలైన మీరు
గుణాలను, శక్తులను బాబా నుండి తీసుకున్నవి. మనవి కాదవి. మనవి అనుకుంటే మళ్ళీ ఇతరులకి అవి చేరవు. బాబా యొక్క గుణాలను, బాబా యొక్క శక్తులను ఇతరులకు సహయోగం ఇచ్చినప్పుడు మనకేం లభిస్తాయి? ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు ఏమవుతాయి? మనకు పురుషార్థంలో ర్యాకెట్ వలె పనిచేస్తాయి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఆశీర్వాదాల ర్యాకెట్లో ఎగురుతూ వెళ్ళండి. ఎందులో వెళ్ళమంటున్నారు బాబా? ఆశీర్వాదాల యొక్క రాకెట్. పురుషార్థంలో శ్రమ చేసేందుకు బదులు సంగమయుగ ప్రాలబ్ధాన్ని అనుభవం చేయండి. మరి సంగమయుగం అంటేనే శ్రమ నుండి ముక్తి చేసే యుగం కదా. అన్ని విఘ్నాల నుండి ముక్తి చేసే యుగం కదా. కాబట్టి బాబా అంటున్నారు, సంగమయుగ ప్రాలబ్ధం అనుభవం చేయండి. ఆశీర్వాదాలను తీసుకోవటం నేర్చుకోండి మరియు నేర్పించుకోండి అంటున్నారు బాబా. ఇతరులకి కూడా నేర్పించండి. అయితే ఎప్పుడైతే మనం బాబా చెప్పినట్లు ఆశీర్వాదాలు తీసుకోవడం నేర్చుకుంటామో, అనుభవం చేసుకుంటామో, అప్పుడు ఇతరులు కూడా వాటిని నేర్చుకుంటారు, అనుభవం చేసుకుంటారు. బాబా అంటున్నారు, జ్ఞానం అనే దర్పణం సదా ఎదురుగా ఉండనే ఉంది. అంటే జ్ఞానం అనే అద్దం. ప్రతిరోజు బాబా మనకి ఖాళీగా ఉండం కదా. మనం విద్యార్థులం కదా, గాడ్లీ స్టూడెంట్స్ కదా. మనం ప్రతిరోజు ఉదయాన్నే మురళి వింటాం. అందులో బాబా మన ముందు ఒక అద్దం పెడతారు తమ యొక్క అమూల్య మహావాక్యాల ద్వారా. మరి ఆ అద్దంలో మన యొక్క చిత్రం స్వతహాగా సహజంగా కనిపిస్తూనే ఉంటుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే ఈశ్వరీయ విద్యార్థులమైన మనం ఆ స్థితిలో కూర్చొని మురళి వింటున్నప్పుడు చూడండి, మనందరికీ అనుభవమే కదా. అప్పుడు బాబా మనం చేయవలసినవి, మనలో ఉన్న లోపాలు, తొలగించుకోవలసిన లోపాలు, మనం చేయవలసిన పురుషార్థం గురించి స్పష్టంగా మనకొక దర్శనం కలిగినట్లుగా, సాక్షాత్కారం కలిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు మురళియే వింటున్నాం, కానీ ఎప్పుడో మనం చేసిన ఒక తాలూకా వ్యర్థ కర్మ కావచ్చు, లేకపోతే మన యొక్క లోపం కావచ్చు, అవన్నీ కూడా మనకి ఆ దర్పణంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి బాబా అందుకే చెప్తున్నాను, ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు ఏంటంటే ప్రసన్న చిత్తం, మనస్సు ప్రసన్నంగా ఉంచుకోవాలి, ప్రసన్నంగా ఉండాలి. ఇదే ఆత్మిక వ్యక్తిత్వానికి నిలువుటద్దం అంటున్నారు బాబా. ఈ జ్ఞాన మార్గంలో అన్నిటికన్నా అత్యంత ఉన్నతమైన పురుషార్థం ఏంటి అంటే స్థితిని ఉన్నతంగా సెట్ చేసుకోవటం అని మనందరికీ తెలుసు. మరి బాబా అంటారు కదా, పిల్లలైన మీరు కిందకి దిగి కాళ్ళు బురదలో పెడితే స్థితి ఉన్నతంగా అవుతుందా? సాధారణ విషయాలను చింతన చేసుకుంటూ కూర్చుంటే మీ స్థితి ఉన్నతంగా అవుతుందా? ఒకసారి చూడండి, ఒక వీడియో ఉంటుంది అన్నమాట. ప్రకాష్ మణి దాది, అవ్యక్త బాప్దాదా, ఇటువైపు మన జానకి దాదీజీ. అప్పుడు బాబాను ప్రకాష్ మణి దాదీజీ గారు కలుస్తూ ఉన్నప్పుడు బాబా ప్రకాష్ మణి దాదీజీని మెచ్చుకుంటూ బడీ దిల్ అంటారన్నమాట. విశేషమైన ఆత్మ నీవు అంటారన్నమాట. చాలా నిశ్చింతగా ఉంటారు ఈమె అంటే, అప్పుడు జానకి దాదీజీ అడుగుతారన్నమాట, ఎందుకు బాబా, ఎందుకు అంటే కారణం ఏంటి బాబా అని అడుగుతారు. మన జానకి దాదీజీ చాలా మనోరంజనంగా చేస్తారు కదా ప్రతి సన్నివేశాన్ని. అప్పుడు బాబా అన్నారు, ఎందుకంటే ప్రకాష్ మణి దాదీజీ బడీ దిల్ కలిగి ఉన్నారు, విశాలమైన హృదయం కలిగి ఉన్నారు అని అంటారన్నమాట. మళ్ళీ జానకి దాదీజీ అడుగుతారు, ఎందుకు కలిగి ఉన్నారు బాబా విశాలమైన హృదయం, బడీ దిల్ ఏంటి బాబా అని అంటారన్నమాట మనోరంజనంగా. అప్పుడు ప్రకాష్ మణి దాదీజీ అంటారు, బడా బాబా, బడా పరివార్, బడే దిల్ అంటారన్నమాట. అలాగే ఏంటంటే బాబా అంటున్నారు, ఆత్మిక పర్సనాలిటీ యొక్క నిలువుట అర్థం ఏంటి అంటే ప్రసన్న చిత్తం. ఎందుకు, ఏమిటి, ఎలా అనే భాషను సమాప్తం చేయండి. ఆశీర్వాదాలు తీసుకోవడం, ఇవ్వడం నేర్చుకోండి.
బాబా చెప్తున్నారు కదా! ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు సమాప్తం చేయండి అని. ఎప్పుడు సమాప్తం అయిపోతాయి? ఎప్పుడైతే లోపల నిండుగా ఉంటుందో అప్పుడు ప్రశ్నలుండవు. నిండుగా లేదు అంటే మనం నింపుకోలేదని అర్థం. బాబా ఇవ్వలేదని కాదు. మనం నింపుకోవట్లేదు, లేదా నింపుకున్నవి లీక్ చేసుకుంటున్నామని అర్థం మాట. బాబా చెప్పినట్లుగా నింపుకొని వాటిని సద్వినియోగం చేస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు అనేటటువంటివి మన బ్రాహ్మణ జీవితంలో ఉత్పన్నమవ్వవు. అందుకు బాబా అంటున్నారు ఇక్కడ, ఆశీర్వాదాలు తీసుకోవడం మరి ఇవ్వడం నేర్చుకోండి. ప్రసన్నంగా ఉండండి, ప్రసన్నంగా చెయ్యండి. ఇదే ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలు తీసుకోవటం అని బాబా అంటున్నారు. ఇంకా మనం చింతన చేయాలి అంటే ప్రశాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉంచడం. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా ఇతరులను బ్రాహ్మణ ఆత్మల్ని అలజడికి గురి చేసేసి వాళ్ళ స్థితిని డగ్మగ్ చేసేసి మనం పురుషార్థంలో ముందుకు వెళ్ళగలమా? ఇప్పుడు ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం కదా. ఆషామాషిగా అడుగులు వేయకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా కర్మలు చేయాలి. మన ఇతర బ్రాహ్మణ పరివారంలో ఆత్మల పట్ల కూడా శుభ భావన, శుభ వృత్తి, శుభ దృష్టి, కృతి కలిగి ఉండాలి కదా. అందుకు బాబా అంటున్నారు, ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా చేయాలి, అందరినీ ప్రశాంతంగా ఉంచాలి. ఇదే ఆశీర్వాదాలు ఇవ్వటం, ఆశీర్వాదాలు తీసుకోవటం అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఎవరు ఎలా ఉన్నా మీ మనసు నుండి ప్రతి ఆత్మ పట్ల ప్రతి సమయం వీరికి కూడా కళ్యాణం జరగాలి, వీరి బుద్ధి కూడా శాంతిగా ఉండాలి అని ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. మనం ప్రయత్నం చేయకుండానే వెలువడుతూ, ఒక మిషన్ ఎలా అయితే చేస్తూ ఉంటుందో, ఈనాటి వైజ్ఞానికులు తయారు చేసిన మిషన్లు ఒక స్విచ్ ఆన్ చేస్తే అవి ఆటోమేటిక్గా పని చేస్తూనే ఉంటాయి కదా. ఏది చేయాలో అది. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది. అలాగే మన మనసు నుండి ఎలాంటి భావనలు రావాలి? ఎవరు ఎలా ఉన్నా సరే, ఆత్మ మనతో సహయోగిగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా కూడా వారి పట్ల కూడా సహజంగానే మనకి ప్రతి సమయం కూడా ఎటువంటి సంకల్పాలు ఉత్పన్నం అవ్వాలి? మనకి వీరికి కూడా కళ్యాణం జరగాలి, వీరి బుద్ధి కూడా శాంతిగా ఉండాలి. అంటే బాబా చెప్పే ఒక్కొక్క మహావాక్యాన్ని మనం చింతన చేస్తున్నప్పుడు అందులోని అంతరార్థాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటాం మనం. ఇతరులు మన ఆలోచనలకు వ్యతిరేకము, మన మాటకు వ్యతిరేకం అనుకుంటాం. కానీ బాబా ఏం చెప్తారు? వారి యొక్క బుద్ధి ఆ సమయంలో అశాంతిగా ఉంది. ఎప్పుడైతే అశాంతిగా ఉంటుందో వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకోగలరా? లేదా మన బుద్ధి అశాంతిగా ఉందనుకోండి, అప్పుడు బాబాని కరెక్ట్గా చూడగలమా? బాబా చెప్పిన జ్ఞానాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోగలమా? మన మనసు సరైన స్థితిలో లేదు, బుద్ధి స్పష్టత లేనప్పుడు బాబా ఇచ్చే సిగ్నల్స్ని మనం క్యాచ్ చేయగలమా? అదే కదా బాబా మనకి ఈ మురళిలో చెప్పారు. ఎవరైతే అలా క్యాచ్ చేయలేకపోతున్నారో, తండ్రి నుండి డైరెక్ట్ శక్తి తీసుకోలేకపోతున్నారో, వాళ్ళకి మీ శక్తులను మీ నుండి శక్తులను సహయోగంగా ఇవ్వండి, గుణాలను సహయోగిగా ఇవ్వండి అన్నారు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట. ఆశీర్వాదాలు తీసుకోవటం మరి ఇవ్వడం నేర్చుకోండి అన్నారు కదా బాబా. ఎప్పుడైతే మనం ఇలాంటి శ్రేష్టమైన కర్మలను చేస్తామో బాబా నుండి బ్లెస్సింగ్స్ వస్తాయి. మనం ఎవరి పట్ల అయితే ఈ శ్రేష్ట కర్మలు జరిపామో వాళ్ళ నుండి బ్లెస్సింగ్స్ వస్తాయి. శ్రేష్టమైన కర్మల ఫలితం సంతోషం, సంతృప్తి వచ్చినప్పుడు మనసు నుండి బ్లెస్సింగ్స్ వస్తాయి. అందుకనే బాబా చాలా మురళీల్లో ఏమంటారు? మీపై మీరు దయ చూపించుకోండి అంటారు. అంటే స్వయం నుండి కూడా బ్లెస్సింగ్స్, మీకు మీరు ఆశీర్వాదాలు ఇవ్వడం నేర్చుకోండి, మీకు మీరు సేవ చేయటం నేర్చుకోండి, స్వయానికి సేవ చేసుకోండి ఫస్ట్ అంటారు బాబా. అంటే ఏంటి? మనసుని ఉన్నత స్థితిలో సెట్ చేసుకోవడం నేర్చుకోండి, బుద్ధిని దివ్యంగా ఉంచడం నేర్చుకోండి. వీటి కోసం ప్రత్యేకమైన అంటే
ఒక రకమైన కష్టంతో కూడిన సాధనలు చేయనవసరం లేదు. రోజువారీ ప్రతిరోజు మన యొక్క బాబా ఇచ్చిన దినచర్యను అనుసారంగా అమృత వేళలో ఏకాగ్రతతో కూడిన యోగం చేయటం, మురళీ క్లాస్‌లో ప్రసన్నంగా కూర్చొని ఆ పాయింట్లు ఏదైతే బాబా చెప్తున్నారో అవి చక్కగా వినటం, అందులో ఒక పాయింట్ తీసుకుని రోజంతా విచారసాగర మథనం చేయటం, ట్రాఫిక్ కంట్రోల్స్ చేయటం, భోజనం చేసేటప్పుడు బాబా స్మృతిలో భోజనం చేయటం, శాంతిగా చేయటం, ఒక సమానాన్ని అభ్యాసం చేయటం, సాయంత్రం మళ్ళీ బాబాతో యోగం చేయటం, ఏదో కొంత సమయం కేటాయించుకుని బాబా చెప్పినట్టు సాకాస్ ఇవ్వటం, ఒక సమయం ఫిక్స్ చేసుకుని ఇలా రోజు ఏదైతే చేస్తూ ఉంటామో అలా రోజు చేసింది బాబా అంటారు కదా, బిందువు బిందువు కలిసి సముద్రం అయిందని. అలా మన రోజువారీ ఇలాంటి చిన్న చిన్న బాబా చెప్పిన డైరెక్షన్స్ని మనం ఆచరించినప్పుడు ఏం జరుగుతుంది, అదే మనల్ని మన మనసుని బుద్ధిని సెట్ చేస్తుంది. అందుకు బాబా అంటున్నారు ఏంటంటే, ప్రతి సమయం కూడా మీ మనసు నుండి శుభ సంకల్పాలు ఉత్పన్నం అవ్వాలి. మనం కూర్చుని ప్రత్యేకంగా సమయం తీసుకుని శుభ సంకల్పాలు రావాలి అనుకోవడం కాదు. బాబా చెప్పినట్లు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనసు ఒక ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేసే మిషన్ లాగా అయిపోతుంది. కాబట్టి బాబా అంటున్నారు, వీరు ఇలాంటి వారు అలాంటి వారు అని అనకండి. మనం గబుక్కున అనేస్తుంటాం కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి. అలా అనకూడదు అంటున్నారు బాబా. అందరూ మంచివారే. మరి పరంధామంలో అందరం మంచి వాళ్ళమే కదా, ఇక్కడికి వచ్చినప్పుడు మంచి వాళ్ళమే. కానీ ఈ ప్రకృతి సిస్టము లా ఏదైతే ఉందో దాని అనుసారంగా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ స్థితులు మారుతూ ఉంటాయి. సతో నుండి రజో నుండి తమో ఇలా మారాల్సిందే కదా, అందరూ తమో ప్రధానం అవ్వాల్సిందే. వాస్తవానికి ఆత్మిక దృష్టిలో అందరూ మంచి వాళ్ళే కదా, బాబా పిల్లలే కదా. బాబా అంటున్నారు, ఇలా చేయగలరా? ఎలాగా? అందరూ మంచి వాళ్ళే, అందరికీ కళ్యాణం జరగాలి, వీళ్ళ బుద్ధి కూడా శాంతిగా ఉండాలి అని మన మనసు నుండి ఆశీర్వాదాలు రావాలంట. ఇలా చేయగలరా? ఆశీర్వాదాలు ఇవ్వడం వస్తుందా అని అడుగుతున్నారు బాబా. మనకు అనుకూలంగా మనం అంటే ఒక రకమైన మంచి సహయోగం ఉన్న ఆత్మల పట్ల ఇలాంటి భావనలు రావడం పెద్ద కష్టమేమీ కాదు. మనల్ని ఎవరైతే నిందిస్తూ ఉంటారో, ఎందుకంటే బాబా చెప్తారు కదా, మీ పట్ల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మీ స్థితిని పెంచడం కోసం వస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, మొన్న శుక్రవారం రోజు అవ్యక్త బాప్తద మిలనంలో బాబా ఒక ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. మీ అందరికీ అది గుర్తుండే ఉంటుంది. మాయ ఎందుకు వస్తుంది? మనం ఏమనుకుంటాం, మాయ వచ్చేసింది అని అనుకుంటుంటాం కదా. బాబా ఏం చెప్పారు చూడండి. జ్ఞానసాగరుడు బాబా ప్రతి విషయాన్ని ఎంత చక్కటి సహజంగా సరళంగా వినిపిస్తున్నారు. మాయ మీరు ఛాలెంజ్ చేశారు కదా, ఆ ఛాలెంజ్ని మీరు నిరూపించుకోవడానికి మాయ మీ దగ్గరకు వస్తుంది అంతే. మీరు ప్రత్యక్షం అవ్వడానికి, మిమ్మల్ని ప్రత్యక్షం చేయడానికే మాయ మీ దగ్గరికి వస్తుంది తప్ప మిమ్మల్ని గాబరా పెట్టడానికి కాదు. అంతిమ వీడ్కోలు తీసుకోవడానికి వస్తుంది బాబా, మాయా అని బాబా చెప్పారు. అర్థమైంది కదా. కాబట్టి బాబా అంటున్నారు, ఇలా చేయగలరా? ఆశీర్వాదాలు ఇవ్వడం వస్తుందా? మనం చింతన చేయాలన్నమాట. ఇలా చేయగలమా? ఎందుకు చేయలేము? చేయించేవారు బాబా కదా. బాబా అంటున్నారు, ఇవ్వడం తీసుకోవటం అంతే, సింపుల్. ఇవ్వండి, తీసుకోండి. ఇవ్వడంలోనే తీసుకోవడం ఉంది అంటున్నారు బాబా. వీరు చెయ్యాలి, పలానా వాళ్ళు చెయ్యాలి ఇలా కాదు. బ్రహ్మబాబా మమ్మ యొక్క స్లోగన్ని గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. బ్రహ్మబాబా మాటిమాటికి స్మృతిప్పించేవారు. ఏంటి? బ్రహ్మబాబా స్లోగన్ చెప్తున్నారు బాప్దాదా. ఏమంటే, నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. ఇది బ్రహ్మబాబా యొక్క స్లోగన్. కాబట్టి బాబా చెప్పారు, పిల్లలు చేశారు. ఇలా మనం బ్రహ్మబాబాని అనుసరించాలి. అలాగే జగదంబ తల్లి మమ్మ జగదంబ సరస్వతి యొక్క విశేషమైన స్లోగన్ బాప్దాదా చెప్తున్నారు. ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడిపిస్తూ ఉంది, వారు నడిపిస్తున్నారు, మేము నిమిత్తంగా అయ్యి నడుస్తున్నాం.
ఒకటి బ్రహ్మబాబా స్లోగన్, నేనేమి కర్మ చేస్తానో అది నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. రెండవది, ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడిపిస్తూ ఉంది, నేనేం చెయ్యట్లేదు, కేవలం నేను నిమిత్తం అని అనుకోండి. ఈ రెండు స్లోగన్లు బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. ఏ రెండు స్లోగను? బ్రహ్మబాబా స్లోగను, మమ్మ చెప్పిన స్లోగను. అవునవును మేము విన్నాం, మాకు బాగా గుర్తుంది ఇలా అనడం కాదు. ఏదైనా మనం బాబా పిల్లలం ఎవరైనా క్లాస్ ఏదైనా విశేషమైన బట్టీల్లో కానీ ఎప్పుడైనా క్లాసులు చెప్తున్నప్పుడు పాయింట్లు అడగానే టక 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 అని చెప్పేస్తాం, ప్రతి పాయింట్ జ్ఞానంలో చాలా స్పష్టంగా చెప్తాం. కానీ బాబా అంటున్నారు అలా కాదు, మాకు తెలుసు, విన్నాము, చాలా బాగా గుర్తుంది, ఇది కాదు, కర్మలో కనిపించాలి. అలాగే ఆశీర్వాదాలు ఇవ్వడం తీసుకోవడం అనేది కూడా కర్మలో కనిపించాలి. అంతేగాని బాబా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు చూడండి, వీరు ఇలాంటి వారు, వీరు అలాంటి వారు అని నిందిస్తూ ఫీల్ చేయకండి, వారికి ఆశీర్వాదాలు ఇవ్వండి. ఎందుకంటే వారు అలాంటి వారు ఇలాంటి వారు అని మనం మాట అంటున్నాం అంటే వాళ్ళు బలహీనంగా ఉన్నారు, వశీభూతమై ఉన్నారు. మరి మనం ఇంకా వాళ్ళని ఇంకా బలహీనం చేసేస్తున్నాం కదా మన మాటల ద్వారా, వీరు ఇంతే, వీరు ఎలాగున్నారు అలా ఉన్నారని. స్వయం మన ఆత్మ ఖాతాలో కూడా పుణ్య ఖాతా తరిగిపోతుంది, ఎదుటి వాళ్ళలో కూడా అది వాళ్ళ యొక్క ఉన్నతికి అవరోధంగా తయారవుతుంది, వాళ్ళు ఇంకేం ఉన్నత అవుతారు. కాబట్టి ఇలాంటి భాష, ఇలాంటి సంకల్పాలని మార్చుకోండి అంటున్నారు బాబా. చాలా మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా మనకు శిక్షణ ఇస్తున్నారు. మన భాషను, సంకల్పాలను మార్చుకోండి. వీరు మారాలి అనే సంకల్ప మాత్రంలో కూడా అనుకోకండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను మారాలి అని అనుకోండి. మరి ఇతర విషయాల్లో అయితే నేను నేను అని వస్తుంది, కానీ ఏ విషయంలో నేను అనేది రావాలో అందులో ఇతరులు చేస్తే మాత్రం నేను చేస్తాను అని అంటారు అంటున్నారు బాబా. ఇప్పుడు వాస్తవానికి మారాల్సింది మనం, స్వయ పరివర్తన విశ్వ పరివర్తన అనేది కదా బాబా చెప్పిన మహావాక్యం. కానీ ఏదన్నా వాళ్ళు చేస్తే చేస్తారు, వీళ్ళు చేస్తే నేను చేస్తాను అని అంటాం, ఇదేమిటి, ఇది కరెక్ట్ కాదు కదా. బాబా అంటున్నారు మంచి పని అయితే నేను చేశాను అని అంటారు, వేరే ఎలాంటి పని ఏదైనా జరిగితే వీరు చేశారు, వీరు అన్నారు, వీరి వల్ల ఇలా జరిగింది అని అంటారు. అందువల్లనే వీటి భాష మార్చుకోండి, ఈ భాష వద్దు మనకి. బాబా ఏమంటున్నారు, ఎవరేం చేసినా నేనేం చెయ్యాలి, నేనేం ఆలోచించాలి, నేనేం మాట్లాడాలి, ఇందులో నేను అనేది తీసుకురండి. దేహాభిమానంతో కూడిన నేను కాదు, సేవాభావంతో అనాలి. ఇటువంటి శ్రేష్ట వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. ఇప్పుడు వాచ తక్కువగా పనిచేస్తుంది. ఇప్పుడు సమయం ఏంటంటే వాచ కాదు, మనసా సహయోగం, మనసా వైబ్రేషన్లు చాలా త్వరగా పనిచేస్తాయి అంటున్నారు బాబా. అర్థమైందా? మంచిది. ఇప్పుడు ఒక్క నిమిషంలో అందరూ తమ శాంతి శక్తిని ఎమర్జ్ చేసుకోండి. పూర్తిగా ఒక్కసారిగా మనసు నుండి, తనువు నుండి సైలెన్స్ను ఎమర్జ్ చేయండి, ఉత్పన్నం చేయండి. ఇలా అంటూ బాప్దాదా ఆత్మిక డ్రిల్లు ఆ రోజు చేయించారు. ఇది ఆత్మిక పర్సనాలిటీ యొక్క బాప్దాదా వినిపించిన అమూల్య మహావాక్యాల యొక్క చింతన. కాబట్టి ఈ అవ్యక్త చింతనను మరలా వింటూ బాబా చెప్పిన డైరెక్షన్స్ని సాకారంలోకి తీసుకువద్దాం. నలువైపులా ఉన్న సర్వ విశేష ఆత్మలకు, సదా ఆత్మిక పర్సనాలిటీ యొక్క నశాలో ఉండే ఆత్మలకు, సదా బేహద్దు సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకునే నిమిత్త విశ్వకళ్యాణకారి ఆత్మలకు, సదా బ్రహ్మబాబా జగదంబ యొక్క స్లోగన్లను సాకారంలోకి తీసుకొచ్చేవారు, ఉన్నతోన్నతమైన దృష్టితో తృప్తిపరిచే సేవలో సదా ఉండే బాప్ సమాన్ ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. మనం కూడా బాబాకి యాత్ప్యార్ చెప్తాం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా, ఓం శాంతి. तेरी यादों में
हो